మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగు చేయనట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండుననియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఈ రోజు దేవుడు ప్రకటిస్తున్నాడండి, దేవుడు సెలవిస్తున్నాడండి. దేవుడు మీకోసము సిద్ధపాటు చేసుకున్నటువంటి ఈ వాక్కును దేవుడు మీకు అందిస్తూ ఉండగా ఏంటంటే, నువ్వు ఇన్ని దినములుగా నాకు కష్టపడుతున్నానండి, నేను ఎంతో శ్రమ పడుతున్నానండి, కానీ నా కష్టాన్ని ఎవరు నా గృహంలో గుర్తించట్లేదు, నా సంఘంలో గుర్తించట్లేదు, నా ఉద్యోగ పరిస్థితుల్లో గుర్తించట్లేదు, ఇంతవరకు నాకు ఏ పేరు లేదు, ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏ ఘనత లేదు. ఆ రోజు మొద్దుకై చేసినటువంటి సహాయాన్ని మరి రాజు యొక్క సమాచార గ్రంథంలో, జ్ఞాపకార్థ సమాచార గ్రంథంలో జ్ఞాపికగా రాయించి ఉంచాడండి దేవుడు. అది ఎప్పుడు అవసరమో అప్పుడు తీశాడు. రాజుకు నిద్ర పట్టనీయకుండా చేసి మరి ఆ సమయాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి దేవుడు బయటికి తీశాడు. మొద్దుకైని ఘనపరిచాడు, కీర్తించాడు, అందరి ప్రజల మధ్య కొనియాడబడ్డాడు. మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మొద్దుకై రక్షింపబడ్డాడు, తన ప్రజలు రక్షింపబడ్డారు. కనుక ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, కీర్తి, ఘనత, పేరు కలుగ చేసేదను. నీకు కీర్తి అంటే ఇన్ని రోజులు నీకు చెడ్డ పేరు ఉందేమో, అయితే ఈ రోజు దేవుడు నీకు మంచి కీర్తి, అసలు ఈ ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ అండి, దేవునిలో ఎంత చక్కగా ఉంటారు అని నిన్ను, నీ కుటుంబాన్ని నిన్ను బట్టి కొనియాడే స్థితికి వస్తుంది. మంచి ఘనత, మొర్దుకైని దేవుడు ఎలా ఘనపరిచాడండి, ఆ విధమైనటువంటి ఘనత. అలాగే మంచి మరి ఘనత, పేరు కూడా నీకు కలుగ చేస్తానంటున్నాడు. మంచి పేరు. ఈ రోజు ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, అందరూ కూడా భారతదేశం కోసం ప్రార్థన చేయండి. భారతదేశ పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్నాయి. ఉగ్రవాద దాడి, మతోన్మాదుల దాడి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ దినాలలో పండగ వాతావరణంలో మనం ఉన్నాము. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటే ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాకును బట్టి నీకు వందనాలయ్యా. ఇన్ని దినాలు తండ్రి నాయన ఏ పేరు లేక, ఏ గుర్తింపు లేక, ఏ ఘనత లేక, మరి పడుతున్న కష్టానికి, ప్రయాసకు నాయన తగినటువంటి ఫలము లేని స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. వారికి మంచి పేరు, కీర్తి, ఘనత కలుగ చేస్తానని మీరు వాగ్దానం చేసినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు సృజించినటువంటి జనముల్లోనే వారిని ఘనంగా అయ్యా హెచ్చిస్తానని నువ్వు వాగ్దానం చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎక్కడైతే అట్టడుగున అయా పడుతున్న కష్టానికి, శ్రమకు, వేదనకు అయా సరియైన గుర్తింపు లేదో అట్టి బిడ్డల్ని మీరు ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలని దీవించండి అయ్యా. భారతదేశంలో ఉగ్రవాద దాడి యేసు నామంలో నాయన, యేసు నామంలో కాలిపోవును గాక. ఈ కార్యం మీరు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. మతోన్మాదుల ఆలోచనలు చెదరగొట్టయ్యా, వారి తలంపులను చెదరగొట్టయ్యా. భారతదేశంలో నాయన సామరహస్యము నింపయ్యా అయ్యా, సమభావమును నింపు ప్రభా. అందరూ తండ్రి ఏక మనసు, ఏకాత్మ కలిగి ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ తారతమ్యాలు లేకుండా తండ్రి, లౌకిక వాదముతో మేమందరము మంచిగా ఉండుటకు సహాయము దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు రక్షణ లేని బిడ్డలు ఉన్నారో రక్షణ కార్యాలు జరిగించండి. సత్య సువార్తను ప్రకటిస్తున్న సేవకుల్ని మీరు ఆశీర్వదించండి. వారి బహిరంగ సభలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ రోజు నాయ తండ్రి బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి, నీ కాపుదల, నీ కృప మాపై ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.